పద్మభూషణ్ అవార్డు పొందిన తర్వాత తొలిసారి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న సినీ నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ విమానాశ్రయంలో ఆయనకు స్వాగతం పలికిన పలువురు అభిమానులు. అనంతరం రోడ్డు మార్గంలో విజయవాడ బయలుదేరి వెళ్లిన బాలకృష్ణ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పద్మభూషణ్ అవార్డు రావడం నాకెంతో సంతోషంగా ఉంది. తండ్రి స్వర్గీయ తారక రామారావు వారసుడిగా సినీ పరిశ్రమలో నటుడిగా తనకు అరుదైన గౌరవం ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. ప్రపంచంతో మారిపోతుందంటే అది కూడా అర్థాలు ప్రేక్షకు దేవుడు వాళ్ళకి నాకు ఏ తల్లిదండ్రుల అనుబంధమో ఏ రుణానుబంధమో ఏ బిడలేని అనుబంధం మరి అన్ని రంగాలు అటు రంగానికి నాకు ఇచ్చారు. ఈరోజు ఎందుకు నాకు చూసుకుంటాను. ముఖ్యంగా మాదంతా ఎంతో ఎదురు చూసేది ఎన్టీఆర్ భారత ఇవ్వాలి. అది అందరి ప్రతి అప్పటి తరం కాదు, ఈ తరం కాదు, నెక్స్ట్ తరం వాళ్ళ డిమాండ్ కూడా అదే. సరే ఏం చేసిన వివిధ రకాల పాత్రలు వాటిలన్నింటినీ నాకు ఇచ్చాను, సంతోషం. ముందు ఏదో ఆలస్యమైంది, అది మీకు ముందే వచ్చింది నేర్పుతున్నానే. అయినా నాకు విదేశీకి సరైన కరెక్ట్ అయిన సమయం ఇచ్చారు నాకు. ఎందుకంటే నాకు ఇష్టం పని లేదు. రామారావు గారు ఆయన మొన్నే ఈ ఆ తర్వాత ఆయన 70 సంవత్సరాలు అవడం, ఆయన మొదటి సినిమా రిలీజ్ అయ్యి నేను మరి ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్ళు పూర్తి కావడం. సో అన్నీ కాకతాళీయంగా యాదృచ్ఛికంగా సరైన సమయంలో నాకు ఇచ్చాను నేను భావిస్తున్నాను. అందుకు కేంద్ర ప్రభుత్వాన్ని నాకు ఓకే.